సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాస్ ఎంటర్టైనర్ అండి. క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అంటే అన్ని జానర్స్ మిక్స్ అయిన ఫిల్మ్. మీరు ఖచ్చితంగా చూసినప్పుడు మీరు చెప్తారు. అదే చెప్పాను ఇప్పుడు. అంటే హైదరాబాద్ అండ్ బెంగళూరులో షూట్ చేసామండి, కోల్కతాలో కొంత చేసాం. ఒక భారీ సెట్ వేసాం, బ్యాంక్ సెట్ ఒకటి వేసాం. దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు, మన బాలా, దినేష్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటుందంటే ఆనెస్ట్గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను సెట్ అని చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు. అంత రియలిస్టిక్గా వేసిన సెట్ అది. ఏటీఎం మెషిన్లు ఉంటాయి, అవి పనిచేస్తూ ఉంటాయి, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషిన్స్. అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేశారు. తనకి ఆ బ్రాంచ్కి తన బ్యాంక్ మేనేజర్. సో మనం సత్య అన్నాడు కదా, స్నేక్ ఇన్ ద బ్యాంక్. సో అంత 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 బాగా సెట్ వేసి ఒక బ్యాంక్ని మొత్తం రీక్రియేట్ చేసాం. సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పేలుతాయి. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి, మీరు చెప్పిన మూడు ఉంటాయి. సో అండ్ ఆల్సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్. డెఫినెట్లీ ఇట్స్ అ మిక్స్. అంటే ఒక్క జానరా నేను మాట్లాడలేను. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్. ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల నేను ఇందాక అన్నట్టు అది అనుకోని ఒక ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల మొత్తం వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోతుంది నా క్యారెక్టర్కి. నేను ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని, నా బాస్ ఈవిడ. సో అక్కడి నుంచి ఈ సినిమా మొత్తం ఆద్యంతం అసలు దాంట్లోంచి బయటికి ఎలా వస్తాడు, ఫన్నీగా ఒక ఫన్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఫన్ ఉంటుంది. అండ్ అంతే, అది జానర్. తను ఒక బ్రెజిలియన్, మన ఇండియన్ కాదు తను. సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. సార్ ప్రియభవాని శంకర్ ఒక హీరోయిన్, తిను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట. సో తను ఒక హీరోయిన్ కింద చేసింది. సో ఇంకా అమృత అయ్యంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రెస్ ఉన్నారు. ప్రియభవాని శంకర్ తమిళియన్, సో తిను బ్రెజిలియన్. సో బేసికలీ ఇది ఒక పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ ఫిల్మ్ అని మేము అనుకుంటున్నాం. సో తను మీరు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. అంటే ఇందాక భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి, ప్రతినాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతినాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది. అంటే ఆల్ షేడ్స్ ఉంటాయి. నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ అరవకూడదనో, లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలనో ఇలాంటివి ఉంటాయి. బట్ ప్రతినాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత, సో నీ గ్రౌండ్ ఉంటుంది, దున్నుకో అన్నట్టు ఉంటుంది. సో గాడ్ ఫాదర్లో మీరు నన్ను చూసే ఉంటారు, అక్కడ ప్రతినాయకుడి పాత్ర చేశాను అన్నయ్యతో పాటు. సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరల్లీ మిగతా వాటిలో దొరకలేదు. బట్ అగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది. అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో, లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొద్దిగా సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సినిమా ఇది. సో మీరందరికి కూడా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అంటారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరే నా బ్యాక్గ్రౌండ్, ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే నాకు నిజంగా చాలా మంది హీరోస్ వచ్చారు, వాళ్ళకి వాళ్ళ నాన్న మామయ్య ఎవరో ఒకరు హీరోస్ ఉండేది పరిస్థితి, ప్రొడ్యూసర్లో ఏదో సంథింగ్. మీకు అలా ఎవరు ఉన్నాయా? అంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నో బ్యాక్గ్రౌండ్. అది బేసికలీ ఆనెస్ట్గా మీ సపోర్ట్ ద్వారా నేను ఇక్కడి వరకు వచ్చాను. సో దాన్నే బ్యాక్గ్రౌండ్ కింద ఫీల్ అవుతాను. అంటే ఉండాలనేది నా పాయింట్ కాదు, కంపల్సరీ ఉండాలన్నది ఏమి. అంటే అలా అనుకుంటే అన్నయ్య వచ్చి ఉండేవారు కాదు, అలా అనుకుంటే చాలామంది హీరోలు వచ్చి ఉండేవారు కాదు. ఐ థింక్ మన టాలెంటే దానికి పెట్టుబడి అని నేను నమ్ముతాను. అంతే, మనం ఎంత నమ్మితే అంత ముందరకు వెళ్ళగలం. అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని నమ్మడం మొదలు పెడితే ఎక్కడో ఆగిపోతాం. ఇండస్ట్రీలో మీరు బాబాయ్ అనవసరం అనే పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఎప్పుడు రాలేదు. అంటే బాధపడిన పరిస్థితి వచ్చిందండి. కృంగదీసే విషయాలు చాలా జరిగి ఉంటాయి. బట్ అది ఎలా అంటే అండి, నేను ఎలాంటి మనిషిని అంటే, ఇప్పుడు మనందరం చూసే ఉంటాం, ఒక భూమిలో గొయ్యి తవ్వుతూ ఉంటాడు బంగారం దొరుకుతుందని. దవ్వుతూ ఉంటే ఒక 100 అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ 100 అడుగులు దవ్వేసుదా బయటికి రా, ఇంకా దొరకదు అంటే అక్కడ నిరుత్సాహపడిపోయి, అంటే యాక్చువల్లీ ఇంకొక అడుగు దూరంలోనే ఆ బంగారం ఉండి ఉంటుంది.
మనం కరెక్ట్గా 100 అడుగులు తగ్గి బయటకు వచ్చేస్తాం. నేనేంటంటే ఆ బంగారం కదా, అది వాటర్ వచ్చేంత వరకు దవ్వే మనిషిని. సో నాకు జనరల్గా నేను కృంగ తీసినా కూడా నేను జనరల్గా ముందుకు వెళ్తానే ఉంటాను. ఫుల్ బాటిల్ ఫిల్మ్ వస్తుంది నెక్స్ట్. ఫుల్ బాటిల్ కంప్లీట్ కాకినాడలో చేసాం. ఆల్మోస్ట్ 25 రోజులు చేసాం కాకినాడ. 25 కదా, 30 రోజులు చేసాం కాకినాడలో. అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాను, ఆటో డ్రైవర్ని. మొత్తం కాకినాడ మన యాస, మన గోదావరి యాసలోనే సినిమా ఉంటుంది. అండ్ ఆ సినిమా కూడా నేను ఇక్కడి నుంచే మొదలు పెడతాను ప్రమోషన్స్ అనేది. నేను ఫుల్ బాటిల్ సినిమా. ఈ మూవీలో మీ కో యాక్టర్స్ సపోర్ట్ ఎలా ఉందండి? అయ్యో డెఫినెట్గా చాలా మంచి సపోర్ట్. ధనంజయ నా చాలా మంచి ఫ్రెండ్, నాకు బ్రదర్ లాంటివాడు. తను కన్నడలో హీరో. తను ఈ సినిమాకి రావడం చాలా బలం చేకూర్చింది. అండ్ అలాగే సత్యరాజ్ గారు తమిళ్లో చాలా పెద్ద పేరు, మన కట్టప్ప గారు బాహుబలి ద్వారా. సో ఆయన కూడా మంచి సపోర్ట్. అంటే అందరూ ఈ సినిమా ఆడాలని ఈశ్వర్ కార్తిక్ మా డైరెక్టర్, నిజంగా తనకు నేను రుణపడి ఉంటాను ఈ సినిమా నాకు ఇచ్చినట్టు. నేనండి ఎన్ని మూవీసా చేశానండి, ఒక 25 పైన చేశాను. హీరోగా చేసిన ఒక 7. అంటే నేను అంటే కుడికన్నా ఎడంకన్నా అన్నట్టే ఉంటుంది నాకు సినిమా గురించి అయితే. నాకు ఎందుకంటే అన్ని ప్రాణం పెట్టి చేస్తాం కాబట్టి ఒకటి ఎంచుకోలేను. బట్ బాగా పేరు వచ్చిన సినిమాలు అయితే చెప్పగలుగుతాను. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరసు, బ్రోచవర్ ఎవర్రా, గాడ్సే, గాడ్ ఫాదర్, రామ్ సేతు, ఈ సినిమాలన్నీ కూడా నాకు బాగా పేరు. అన్నీ కదండి, ఇంకా ఉన్నాయి చాలా, అన్నీ చెప్పలేదు. మీ కామెంట్స్ అయితే చాలా బాగుంది సార్. మీరు యాక్ట్ చేయరు, జీవిస్తారు, అందువల్ల ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని కామెంట్స్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఈ జిల్లాలో అన్నయ్య గారు చాలా బాగా అభిప్రాయం అంటే అన్ని దిక్కుల్లో ఉంటుంది కానీ ఎక్కువ ఇంకెక్కువ. అయ్యో అంటే అన్నయ్య గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి ఆనెస్ట్గా. ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ సినిమాకి, నేను మన ప్రీ రిలీజ్లో అన్నట్టు ఆయన సినిమాకి రావడం మా సినిమా సక్సెస్ అని మేము నమ్మాం. అంటే వస్తే చాలు, సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా సక్సెస్ అవుతుంది, కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది. అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి. ఒక జనరేషన్ సునామీలాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. ఆయన చూసే నేను వచ్చాను, ఆయన చూసే భద్రం వచ్చాడు. నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఆయన చూసి వచ్చిన వాళ్ళే. అంటే నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోరు తప్ప అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను. అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. మన ప్రీ రిలీజ్లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది. ఆయన ఇచ్చిన ప్రీ రిలీజ్ రోజు ఆయన వచ్చి మాట్లాడిన దానివల్ల అసలు సినిమా ఉందా లేదా అని అనుకునే మాకు ఇప్పుడు బయర్స్ నుంచి కాల్స్ రావడం, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి, అది ఆ క్రెడిట్ అంతా అన్నయ్య రావడం వల్ల, అన్నయ్య మాట్లాడిన మాటల వల్లే. సో ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆయన. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను. సో ఒక మూవీ ప్రమోషన్ విషయమై ఫస్ట్ టైం. అంటే ఇప్పటివరకు రాజమండ్రి ఎప్పుడు రాలేదు. అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కంటే, సినిమా పని మీద ఇదే ఫస్ట్ టైం. సో మీరందరూ వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. నవంబర్ 22న జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ. ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్, ఇన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం, ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ, సత్యరాజ్ గారు, సునీల్ అన్న, మన కమీడియన్ సత్య గారు, ప్రియభావని శంకర్, జెనిఫర్, ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి అలా అవకాశం దొరుకుతుంది. సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలా ఫీల్ అవుతున్నాను. అలాగే నా భద్రం నాకు ఎప్పటి నుంచి జ్యోతిలక్ష్మి నుంచి పరిచయం. నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది. కానీ అప్పటి నుంచి కూడా నాకు ప్రశ్న వెంటాడుతూనే ఉంది, ఏంటంటే ఇతను వయసు ఏంటో నాకు తెలియదు. సో అప్పటి నుంచి ఇప్పటికి ఒకలాగే ఉంటాడు భద్రం. థ్యాంక్ యూ సో మచ్ భద్రం, ఇక్కడికి వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు. అండ్ మీరందరూ కూడా నా విన్నపం ఏంటంటే థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి, ఎందుకంటే మన గోదావరి జిల్లా, నేను వైజాగ్ నుంచి, సో మా అమ్మ వాళ్ళది ఏలూరు, ఏలూరు దగ్గర భీమడోలు. సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం, సినిమా గురించి
ప్రమోట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా, ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ నేను బల్ల గుద్ది, ఇది బల్లే కదా గుద్దుద్దా, సో చెప్తున్నాను ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నా బ్లఫ్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారో ఆ టైంలో, ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్, ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల ఒక 2 వరల్డ్స్, 2 ప్రపంచాలు, నాది ధనంజయ ప్రపంచం కలిసి, తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానంలో నేను, కమెడియన్ సత్య గారు, ప్రియా భవాని శంకర్, జెన్నిఫర్, మీ అందరం కలిసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసాం అన్నది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది, మాస్ ఎంటర్టైనర్. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను. మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు. మళ్ళీ కలుసుకుందాం, ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం అయితే నాకు ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసిన మా ఏమని చెప్పాలి, మనందరి హీరో సత్యదేవ్ గారికి, అలాగే హీరోయిన్ జెన్నిఫర్ గారికి వెల్కమ్ చెప్తూ, భయ్య ముందుగా ఇక్కడికి వచ్చినందుకు వెల్కమ్ టు రాజమండ్రి. వెల్కమ్ టు రాజమండ్రి. మనకి సత్యదేవ్ గారికి ఒక అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్యానర్ రాజమండ్రి థియేటర్లో నేనే పెట్టాను భయ్య. సో మాది ఎప్పటి నుంచో ఇందాకే చాలా మంచి స్నేహం. సో ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు, యాజ్ ఆల్రెడీ ప్రూవెన్. ఒకే ఒక ఫ్యాక్ట్ చెప్తా, ఇండస్ట్రీలో, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రతి నాయకుడిగా యాక్ట్ చేశారు, తర్వాత నాయకుడు అయ్యారు, కథానాయకుడు అయ్యారు. సో అదే దోవలో, అదే పాత్రలో మనందరం ముందుకు వస్తున్న సత్యదేవ్ గారికి, అలాగే టీం అందరికీ వెల్కమ్ చెప్తూ, వెల్కమ్ టు రాజమండ్రి భయ్య. మేము ఎప్పుడు మా గోదావరి ప్రాంతంలో మా ప్రాంత వాసులందరూ మీకు పెద్ద అభిమానులు. మేము మీకు వెల్కమ్ చెప్తూ మీరు పెద్ద సూపర్ స్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు భయ్య. థ్యాంక్ యూ భద్రం, థ్యాంక్ యూ సో మచ్.